వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 30th May 2024 షిఫ్ట్ 2కి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్ కదా. టీఎస్ స్టేట్ ఎస్జిటి వాళ్ళ బిట్ పేపర్ చూడండి, మ్యాథ్స్ బిట్స్. సో పార్ట్ 7. రాజు ప్రతిరోజు 8 రూపాయలు ఖర్చు చేస్తాడు. సో నవంబర్ నెలలో అతను ఖర్చు చేసిన డబ్బు ఎంత అని అడిగారు. సో నవంబర్ నెలలో మొత్తము ఎన్ని రోజులు ఉన్నాయి? 30 రోజులు, 30 days ఉన్నాయి కదా. సో 30 రోజులు ఉంటాయి. ఒక రోజు ఖర్చు ఎంత? 8 రూపాయలు అయితే 30 రోజుల ఖర్చు ఎంత? 30 × 8, 8 3 24, అంటే 240 రూపీస్. అతని ఖర్చు 240 రూపీస్. అలాగే క్రింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. అసత్య వాక్యము, సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, అసత్యము. సో -5 అనేది 8 కాడికి చిన్నదే, సో ఇది కరెక్ట్. అలాగే -99 కాడికి చూడండి, -99 పెద్దదే, -100 పెద్దదే? -99 పెద్దది కదా, ఎస్. అలాగే 0 పెద్దదే, 5 పెద్దదే? 5 పెద్దది. ఇక్కడ చూడండి, -10 పెద్దదా, +10 పెద్దదా? +10 కదా, కానీ -10 అని ఇచ్చారు. సో ఇక్కడ అసత్యము అంటే రాంగ్ మార్క్, అసత్యమైనది ఇది. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్. క్రింది వాణిలో సమీకరణం అంటే గుర్తుపెట్టుకోండి, = వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అంటే ఈక్వల్, రెండు వైపుల సమానం అనేది సమీకరణం. చూడండి, p - 3 = 5, ఇది కరెక్ట్. కానీ ఒకసారి చెక్ చేసుకుందాం. m+5 ఇక్కడ చూడండి, లెస్ దాన్ ఇచ్చారు, సో సమీకరణం కాదు. గ్రేటర్ దాన్ ఇచ్చారు, సమీకరణం కాదు. నాట్ ఈక్వల్ టు ఇచ్చారు, కాదు. సో ఆన్సర్ ఈజ్ దిస్ వన్. అలాగే నెక్స్ట్ చూడండి, 6.08లో గీత గీయబడిన అంకె స్థాన విలువ. చూడండి, మార్నింగ్ సెషన్లో అడిగిన 30th మార్నింగ్ సెషన్లో అడిగిన బిట్లో కూడా స్థాన విలువలకు సంబంధించి అడిగారు. 8 వాల్యూ చూడండి, అక్కడ ప్లేస్ వాల్యూ అడిగారు. ప్లేస్ వాల్యూ మీన్స్ స్థాన విలువనే కదా, ఎస్. చూడండి, 8 యొక్క స్థాన విలువ అడుగుతున్నారు. 8 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? ఇక్కడ స్థాన విలువ ఏంది? 1/10, 1/100. దట్ మీన్స్ 8/100. ఆన్సర్ ఈజ్ 8/100. అంతే కదా. ఒక వృత్తాన్ని రూపొందించడానికి 44 సెంటీమీటర్స్ పొడవైన తీగను ఉపయోగిస్తే, సో ఆ వృత్తం యొక్క వైశాల్యం, ఇక్కడ సర్కిల్ కాబట్టి చుట్టూ తీగ ఉపయోగించారు. అంటే మనకి ఏమి ఇచ్చారు? గ్యాస్ వృత్త పరిధి ఇచ్చారు. వృత్త పరిధి 2πr, దాని వాల్యూ ఎంతంట? 44 అని ఇచ్చారు. సో 2 × మనకి r వాల్యూ తెలుస్తుంది, 22/7 × r = 44. ఓకే, ఎస్. చూడండి, 2 1s 2, 22s 22, 22 క్యాన్సిల్ అయిపోయింది కదా. r = ఇక్కడ డివైడెడ్ బైలో ఉంది, అటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? ఇంటూలోకి వెళ్తుంది. సో r వాల్యూ ఎంత? 7 సెంటీమీటర్స్. మనకి ఏం కావాలి? వైశాల్యం కావాలి. వైశాల్యం మీన్స్ వృత్త వైశాల్యం మీన్స్ πr². సో π వాల్యూ 22/7, r వాల్యూ r² మీన్స్ 7 × 7. సో 7 7 క్యాన్సల్. ఏం మిగిలింది? 22 × 7. ఎస్, 7 2s 14, 7 2s 14 + 1 15, 154. ఆన్సర్ ఈజ్ 154 చదరపు సెంటీమీటర్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నేను ఈ మ్యాథ్స్ బిట్స్ కంటిన్యూ చేయాలా లేదా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, యూస్ఫుల్ ఆర్ నాట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.